హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం కీర్ రెసిపీని చూపించబోతున్నాను. చల్లగా చిక్కగా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలం ఇది కనుక ఒక కప్పు తాగారంటే నీరసం తొందరగా తగ్గిపోతుంది. అలానే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇది కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్పెషల్ సగ్గుబియ్యం కీర్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు 1 కప్పు దాకా సగ్గుబియ్యం పోసుకోవాలి. నేను లావు సగ్గుబియ్యం పోసుకున్నానండి. మీకు కనుక దొరికితే సన్న సగ్గుబియ్యం అయినా వాడచ్చు. అవైతే సగ్గుబియ్యం తొందరగా నానిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడుక్కున్నాక ఈ సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నిండుగా నీళ్లు పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత మూత తీసి చూస్తే మనకి సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోయి ఉంటాయి. ఇలా సగ్గుబియ్యం అనేది బాగా నానిపోతే మనకి చాలా చక్కగా కీర్ అనేది వస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకున్నాం కదండి, ఆ నీళ్ళన్నీ పారపోసేసుకొని సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నాక ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల చొప్పున నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు అనేవి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే సగ్గుబియ్యం అనేవి అడుగంటిపోతాయి. మనం సగ్గుబియ్యం అనేది నానబెట్టాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడికిపోయాయో తొందరగా. సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచిన పాలని ఒక 2 కప్పుల దాకా పోసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్ళు, అలానే 2 కప్పుల పాలు దాకా మనం పోసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత ఈ పాలల్లో ఈ సగ్గుబియ్యం అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పాలల్లో సగ్గుబియ్యం బాగా కలిపిన తర్వాత మనం ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగేలోపు మనం ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడరు కస్టర్డ్ పౌడర్ 2 వేసుకున్నాక ఇప్పుడు 2 కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాలనేవి మనకు 1/2 కప్పు దాకా పడతాయి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలనేవి మనకి మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార అనేది తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం కీర్లో కొంచెం పంచదార ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో ఉండలు లేకుండా వేసేసుకోవాలి. ఒకసారి వేసుకునే ముందు స్పూన్తో ఒకసారి కలిపేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మనం గరిటెతో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ కస్టర్డ్ మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే చల్లారాక మరీ కొంచెం చిక్కబడుతుంది. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక చూడండి, ఈ విధంగా చిక్కబడితే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నుంచి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలో కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. చల్లారే కొద్దీ ఇది చిక్కబడుతూ ఉంటుంది.
ఇది ఇలా పూర్తిగా చల్లారాక ఒక గిన్నెలోకి వేసేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాను చూడండి. కొద్దిగా చిక్కబడింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు దానిమ్మ గింజలు, అలానే సన్నగా కట్ చేసుకున్న 1 అరకప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రూట్స్ కనుక ఏవైనా ఉంటే అన్ని ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చు. అలానే ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఇది కొంచెం పలచబడుతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, ఇందులోనే కిస్మిస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాక ఇందులో అలానే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న చెర్రీ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. అలానే ఇంకా ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం కీర్ అనేది మనకు రెడీ అయిపోయింది. చాలా చాలా చల్లగా, చిక్కగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలైతే సగ్గుబియ్యం అనేది అస్సలు తినరండి. ఇలా గనక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని పైన ఇలా డెకరేషన్ చేసిస్తే పిల్లలు కలర్ఫుల్గా ఉండి చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం కీర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. అంతేకాదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.